డీటెయిల్స్ చూద్దాం. ప్రతిష్టాత్మకమైన బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వీటిపై చర్చించిన అనంతరం అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను శాసన మండలి ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఆమోదానికి పంపనున్నారు. ఇక ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించనున్నారు. మొత్తం 5 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు విద్యాసంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లులు రెండింటినీ కలిపి సభలో చర్చించారు. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని, అఖిలపక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని లేఖలో రాశారు. తెలంగాణ అఖిలపక్ష నేతలతో కలిసి మీట్ అయ్యేందుకు అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేశారు. రిజర్వేషన్ బిల్లులకు కేంద్రం మద్దతు కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 బిల్లులతో పాటు మరో 3 బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చుతూ బిల్లును సభ ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల ధర్మాదాయములు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి ప్రభుత్వం ఒక పకడ్బందీ సర్వే చేసింది, లెక్కలు తెచ్చింది. కాబట్టి ఈ లెక్కలు 100% కరెక్ట్. అధ్యక్ష, సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, 100% ఈ లెక్క కరెక్టు. ఈరోజు ఈ లెక్కల ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్. మనందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేఖ పెట్టండి. ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసేటట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష.